ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. ఈరోజు టాపిక్ గవర్నెన్స్. ఫస్ట్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ క్యాబినెట్ కార్యదర్శి. క్యాబినెట్ సెక్రటేరియట్కి అధిపతి, క్యాబినెట్ కార్యదర్శి అనేది అన్నమాట. దీంట్లో మనం ఫస్ట్ క్యాబినెట్ కార్యదర్శి అంటే ఎవరు, క్యాబినెట్ కార్యదర్శి యొక్క నిర్వచనం చూడాలి అన్నమాట. నిర్వచనం మీరు బట్టి పట్టొద్దు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ ట్రయాంగిల్ ద్వారా, ఈ ట్రయాంగిల్లో చూసుకున్నట్టయితే ఒక పదం ఏం కనపడుతుంది? పాలన అధిపతి. రెండవది శాశ్వత కార్యనిర్వహణ అధికారి. మూడవ పదం సీనియర్ మోస్ట్ ఐఏఎస్. ఈ మూడు పదాల నుంచి మనం నిర్వచనాన్ని రాబడదాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే పాలనా అధిపతి అన్నారనమాట. మనకి క్యాబినెట్ సెక్రటేరియట్ ఒక ఆఫీస్ ఉంటుంది. క్యాబినెట్ సెక్రటేరియట్ అంటే గత క్లాసులో చెప్పినట్టు కేంద్రములో క్యాబినెట్ మంత్రులు ఉంటారు. అలా క్యాబినెట్ మంత్రుల ఆఫీస్ అన్నట్టు సింపుల్గా. అలా క్యాబినెట్ సెక్రటేరియట్కి రెండు రకాల అధిపతులు ఉంటారు. ఒకరు రాజకీయ అధిపతి, ఇంకొకరు పాలనా అధిపతి అంటారు. రాజకీయ అధిపతి అంటేనేమో ప్రధానమంత్రి, అలాగే పాలనా అధిపతి అంటేనేమో బ్యూరోక్రాట్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అంటే ఉద్యోగి. పాలనా అధిపతులు మనకి బ్యూరోక్రాట్స్ ఉంటారు. అలాగే రాజకీయ అధిపతులు అంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ఇక్కడ రాజకీయ అధిపతిగాను, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు పాలనా అధిపతిగాను ఉంటారు. అలాగే ఇంకొక పదం ఏముంది ఇక్కడ? శాశ్వత కార్యనిర్వహణ అధికారి. శాశ్వత కార్యనిర్వహణ అధికారి అంటే ఎగ్జిక్యూటివ్ అనమాట. కార్యనిర్వహణ అధికారులు రెండు రకాలు. ఒకటి తాత్కాలిక కార్యనిర్వహణ అధికారి, ఇంకొకటి శాశ్వత కార్యనిర్వహణ అధికారి. తాత్కాలిక కార్యనిర్వహణ అధికారి అంటేనేమో ప్రజల చేత నిర్దిష్ట సమయానికి ఎన్నికైనటువంటి రాజకీయ నాయకులు. ఇప్పుడు ఎవరిక్కడ? ప్రధానమంత్రి. ప్రధానమంత్రిని ఏమంటారు? తాత్కాలిక కార్యనిర్వహణ అధికారి అంటారు. ఎందుకు అలా అంటారు అంటే ప్రధానమంత్రి మెజారిటీ ఉన్నంత వరకే ప్రధానమంత్రిగా ఉంటాడు. అలా ఎప్పుడైతే మెజారిటీని కోల్పోతారో ఏ క్షణమైనా ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని తాత్కాలిక కార్యనిర్వహణ అధికారి అంటారు. అదే శాశ్వత కార్యనిర్వహణ అధికారి అంటే ఒక్కసారి యూపీఎస్సీ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తి తన రిటైర్మెంట్ వరకు కొనసాగించబడతాడు. కాబట్టి తనని శాశ్వత కార్యనిర్వహణ అధికారి అని అంటారు. ఇలా ఈ శాశ్వత కార్యనిర్వహణ అధికారి కానీ పాలనా అధిపతి కానీ ఎక్కడి నుంచి తీసుకోబడతాడు అని అంటే ఐఏఎస్ స్థాయి అధికారుల నుంచి తీసుకోబడతాడు. భారతదేశంలోనే అత్యంత సీనియర్ ఐఏఎస్ అయినటువంటి వ్యక్తిని క్యాబినెట్ సెక్రటరీగా నియమిస్తారు అన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం యూపీఎస్సీ క్లియర్ చేసి ఐఏఎస్ అయితే ఒక జిల్లాలో ఉంటారు, ఆ తర్వాత రాష్ట్ర సెక్రటేరియట్కి వస్తారు, ఆ తర్వాత కేంద్రానికి పోతారు. అందులో సీనియర్ అయినటువంటి వ్యక్తి ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీగా నియమించబడతాడు అన్నమాట. ఓవరాల్గా నిర్వచనం తీసుకుంటే ఎలా చెప్పొచ్చు అంటే క్యాబినెట్ సెక్రటేరియట్కి పాలనా అధిపతిగాను శాశ్వత కార్యనిర్వహణ అధికారిగాను అందరి ఐఏఎస్లలోకి సీనియర్ అయినటువంటి వ్యక్తినే క్యాబినెట్ కార్యదర్శిని అంటారు. ఇలా మనం చూసుకున్నప్పుడు క్యాబినెట్ సచివాలయానికి అనే పదం ఇంపార్టెంటు. పరిపాలన అధిపతి అనేది ఒకటి, శాశ్వత కార్యనిర్వహణ అధికారి 2, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ 3. ఈ 3 పదాల ద్వారా నిర్వచనాన్ని రాబట్టాలి. ఇది క్యాబినెట్ సెక్రటరీ అంటే అన్నమాట. అలా భారతదేశంలో క్యాబినెట్ సెక్రటరీ వ్యవస్థ స్వాతంత్రానికి పూర్వం నుంచి అంటే బ్రిటిష్ వలస పాలన అవశేషంగా నేటికి కొనసాగించబడుతూనే ఉంది. ఇలాంటి క్యాబినెట్ సెక్రటరీ యొక్క విధులు
ఏమున్నవి అన్నమాట. క్యాబినెట్ సెక్రటరీ యొక్క విధులు మొత్తం 6 రకాల విధులు ఉన్నాయి. ఒకటి పర్యవేక్షణ, రెండోది సమన్వయం, మూడోది మార్గదర్శకత్వం అంటే రోల్ మోడల్, 4 తటస్థత, 5 సలహా మరియు సహాయం, 6 వివిధ విభాగాలకు అధిపతి. ఇలా ఒక్కొక్క దాని గురించి మళ్ళీ విధులలో చూద్దాం. నెక్స్ట్ విధులు అన్నమాట. ఫస్ట్ విధి పర్యవేక్షణ, సూపర్విజన్. క్యాబినెట్ సెక్రటరీ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ అంటే క్యాబినెట్ సచివాలయానికి పరిపాలనా అధిపతి, శాశ్వత కార్యనిర్వహణ అధికారి. క్యాబినెట్ సచివాలయం అంటే ప్రజెంట్ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎన్ని క్యాబినెట్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి? 21 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఈ 21 మంత్రిత్వ శాఖలు కలిగినటువంటి రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి ఆఫీసులో ఉండే ఎగ్జిక్యూటివ్నే, శాశ్వత కార్యనిర్వహణ అధికారినే మనం ఏమన్నాము? సెక్రటరీ అన్నాం. ఇతని యొక్క ఫస్ట్ డ్యూటీ ఏంటిది? పర్యవేక్షణ, సూపర్విజన్ చేయాలి. దేన్ని సూపర్విజన్ చేయాలి? క్యాబినెట్ వ్యవహారాలలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలని ఎలా అమలు జరుగుతున్నాయి అనేది ఆయన ఫార్మోస్ట్ డ్యూటీ అన్నమాట. పర్యవేక్షణ అనే దాంట్లో మనం చేయాల్సినటువంటిది ఫస్ట్ ఏంటిదంటే క్యాబినెట్ నిర్ణయాల అమలు తీరుని పర్యవేక్షించటం. ఉదాహరణకి ఇప్పుడు ఏమన్నారు? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఉచిత వ్యాక్సినేషన్ ఇస్తాము అని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయం క్షేత్రస్థాయి వరకు ఎలా అమలవుతుందో పర్యవేక్షించటం అనేది క్యాబినెట్ సెక్రటరీ యొక్క ఫార్మోస్ట్ డ్యూటీ పర్యవేక్షణ అన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, క్యాబినెట్ నిర్ణయాల అమలు తీరుని పర్యవేక్షించాలి. రెండవ డ్యూటీ సమన్వయం, కోఆర్డినేషన్ అంటారు. కోఆర్డినేషన్ ఎవరి మధ్య అంటే సింపుల్గా ఇక్కడ ఉండేటివి ఆయన కోఆర్డినేషన్ చేయాల్సినవి ఇద్దరి మధ్య అన్నమాట. ఒకటేమో మినిస్టర్స్ మధ్య అన్నమాట. ఏ ఏ శాఖల మంత్రులు ఉంటారో వాళ్ళందరూ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కేవలం క్యాబినెట్ మంత్రులే కాదు, సహాయ మంత్రులు, రాజ్య మంత్రులు కూడా అన్ని రకాల మంత్రిత్వ శాఖలని కోఆర్డినేట్ చేయాలి. మీకు ఇంతకుముందు చెప్పాను, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో అత్యధికంగా జంబో మినిస్ట్రీ ఉండేది, మంత్రివర్గం ఉండేది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. 77 మంత్రిత్వ శాఖలు ఉండేవి. 77 మంత్రిత్వ శాఖలని సమన్వయం చేసే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? క్యాబినెట్ సెక్రటరీ మీద ఉంటుంది అన్నమాట. అందుకే అత్యంత సీనియర్ అయి ఉండాలి. అన్ని మినిస్ట్రీల మీద అవగాహన ఉంటేనే ఆ సూపర్విజన్ అలాగే ఆ కోఆర్డినేషన్ అనేది సాధ్యమవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎవరి మధ్య సమన్వయాన్ని సాధించాలి అని అంటే క్యాబినెట్ మంత్రిత్వాలకి కార్యదర్శులు ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు క్యాబినెట్ మంత్రిత్వ శాఖలు ఏమున్నాయి? ఆర్థిక శాఖ ఉంది. ఆర్థిక శాఖ కార్యదర్శిని కోఆర్డినేట్ చేయాలి అన్నమాట. అలాగే హోం శాఖ ఉంది. హోం శాఖకి కార్యదర్శి ఉంటాడు. హోం సెక్రటరీని కోఆర్డినేషన్ చేయాలి. క్యాబినెట్ మినిస్ట్రీలో డిఫెన్స్ మినిస్ట్రీ ఉంది. డిఫెన్స్ సెక్రటరీని కూడా కోఆర్డినేట్ చేయాలి. అంటే క్యాబినెట్లో ఉన్నటువంటి సుమారు 21 మంది సెక్రటరీలను కూడా సమన్వయం చేయాలి. ఆల్రెడీ సెక్రటరీకే చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ సెక్రటరీలని కోఆర్డినేషన్ చేయటం ఎవరి విధి? క్యాబినెట్ సెక్రటరీ యొక్క బాధ్యత అన్నమాట. అలా రెండవది కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. కోఆర్డినేషన్ అంటే మినిస్ట్రీస్ మధ్య, క్యాబినెట్ సెక్రటరీల మధ్య. ఇక్కడ అన్ని రకాల సెక్రటరీలు కాదు, కేవలం క్యాబినెట్ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల మధ్య మాత్రమే. మంత్రిత్వ శాఖలు అంటేనేమో అన్నింటికి, సెక్రటరీలు అంటేనేమో క్యాబినెట్ వరకే. పదజాలం చాలా జాగ్రత్తగా రాయాలి. అన్ని మంత్రిత్వ శాఖలు అలా సింపుల్గా వన్ వర్డ్లు అనే బదులు క్యాబినెట్ మంత్రిత్వాలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖలను సమన్వయం చేయాలి. అలాగే క్యాబినెట్ మంత్రిత్వ శాఖల కార్యదర్శులను సమన్వయం చేయాలి అని ఉంటుంది అన్నమాట. ఇది సమన్వయం అనేటటువంటిది రెండో అంశం. నెక్స్ట్ మూడో డ్యూటీ ఏంటిది? మార్గదర్శకత్వం, రోల్ మోడల్గా ఉండాలి. క్యాబినెట్ సెక్రటరీ ఎలా ఉండాలి అంటే
కింది స్థాయి వాళ్ళకి మార్గదర్శకత్వం చేసేలా ఉండాలి. అంటే ఎప్పుడు మార్గదర్శకత్వం చేయగలుగుతాడు అంటే అపారమైన జ్ఞాన సంపన్నుడై ఉండాలి. జ్ఞాన సంపన్నుడు అంటే దేంట్లో? పాలనలో. ఎలా వస్తుంది ఇది? ఫస్ట్ యూపీఎస్సి క్లియర్ చేస్తే మనం డిస్ట్రిక్ట్ స్థాయిలో కలెక్టర్ కింద పనిచేస్తారు. అలా ప్రొబేషనరీ కలెక్టర్గా మొదలుపెట్టి ఆ తర్వాత జిల్లాకు అధిపతి అయి అలాగే రాష్ట్ర సచివాలయానికి వచ్చి ఒక మంత్రి దగ్గర సెక్రటరీగా ఒక మినిస్ట్రీ గురించి పరిపూర్ణంగా తెలుసుకొని ఆ తరువాత సచివాలయం మొత్తం పైన అవగాహన వచ్చి అక్కడి నుంచి కేంద్రానికి వచ్చి కేంద్ర స్థాయిలో భారతదేశం మొత్తానికి ఒక పాలసీ ఏ విధంగా అమలవుతుందో తెలుసుకొని అలా దాదాపుగా ఉన్న ఐఏఎస్లు అందరిలోకి అత్యంత సీనియర్ అయి ఉండటం ద్వారా పాలనలో దాదాపుగా తనకు తెలియని అంశం అంటూ ఏది ఉండలేనంత జ్ఞానం ఉండాలి. అలా మార్గదర్శకత్వం అంటే ఏంటిదన్నప్పుడు జ్ఞాన సంపన్నుడై ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా తెలియలేదనుకోండి, అప్పుడు ఆ సార్ని అడిగితే చెప్తాడు అనేలా ఉండాలి. జ్ఞానవంతుడై ఉండాలి. అలాగే ఇంకా ఎలా ఉండాలి? సమస్యలను పరిష్కరించేవాడై ఉండాలి అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త అధికారో లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీయో హోమ్ సెక్రటరీ వచ్చి సార్ ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది ఏం చేద్దాం అని అడుగుతాడు. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ మనం పునరుద్ధరించాలి, ఇది సరైన సమయమేనా, ఏం చేద్దాం అని అడుగుతాడు. అప్పుడు ఆయన తన అనుభవాన్ని అంతా ఉపయోగించుకొని ఎప్పుడైనా ఇలాంటి సందర్భం తన అనుభవంలో ఎదురైందా, ఇది సరైన సమయమేనా, పునరుద్ధరిస్తే ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియాలో ఉద్యమం మళ్ళా బలపడుతుందా, ఇవన్నీ అవగాహన కలిగి ఉండి అప్పుడు తనకి సమస్య పరిష్కరించే విధంగా సలహా ఇవ్వాలి. అలా మార్గదర్శకత్వం అంటే ఏంటిదన్నప్పుడు క్రింది స్థాయి సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఎలా ఉండాలి? మార్గదర్శకత్వం అంటే క్రియాశీలకంగా వ్యవహరించాలి, యాక్టివ్గా ఉండాలి, ప్రోయాక్టివ్ అనమాట. అంటే అతని దగ్గరికి పోతే మనకు ఒక ఇన్స్పిరేషన్ రావాలి, క్రియాశీలకంగా ఉండాలి. అంతేగాని ఒక జూనియర్ అధికారి ఆయన దగ్గరకు వచ్చి సార్ ఏంది ఇలా ఉంది అంటే ఈ వ్యవస్థే ఇంతేయా, ఇది మారదయా, ఇట్టనే ఉంటారు అని నిరుత్సాహపరచకూడదు. నువ్వు ప్రజలకు బాధ్యత వహిస్తున్నావు, సమస్యని పరిష్కరించే విధంగా ఉత్సాహంగా ప్రోయాక్టివ్గా ఉండాలి. ఆ 3 లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళే క్యాబినెట్ సెక్రటరీ అవ్వాలి. వాళ్ళు మాత్రమే రోల్ మోడల్గా నిలవగలుగుతారు. అంటే క్యాబినెట్ సెక్రటరీ అనేటటువంటి వాడు రోల్ మోడల్గా ఉండాలి, తన కింది అధికారులని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి. అలా క్యాబినెట్ సెక్రటరీ యొక్క విధులలో పర్యవేక్షణ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, సూపర్విజన్ అనేది ఒకటి, అలాగే సమన్వయం అంటే కోఆర్డినేషన్, మార్గదర్శకత్వం అంటే రోల్ మోడల్ అన్నమాట. మీరు సింపుల్గా ఈ మూడింటిని కలిపి ఎలా రాసుకోవచ్చు అంటే రాసుకో అంటారు కదా, దీన్ని రోస్కో అనుకోండి. ఇలా ఈ 3 విధులని సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రాసుకో అనమాట. రాసుకో అన్నప్పుడు RA బదులు RO రాసుకోండి. ఇలా మొత్తం ఎన్ని విధులు చెప్పినాం? 6 విధులు చెప్పినాం. 3 విధులు ఇవి సింపుల్గా అయిపోయినాయి, రోస్కో అనేటటువంటిది అనమాట. నెక్స్ట్ది 4వ విధి, క్యాబినెట్ సెక్రటరీ యొక్క 4వ విధి తటస్థత, న్యూట్రాలిటీ అంటారు. న్యూట్రాలిటీ అంటే ఏమిటంటే మనకి అన్ని విభాగాధిపతులతోనూ ఒకే విధమైన అధికారాన్ని ప్రదర్శించాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు క్యాబినెట్ సచివాలయం, ప్రజెంట్గా ఇప్పుడు ఎన్ని మినిస్ట్రీలు ఉన్నాయని చెప్పినాం? 21. ఈ 21 మంత్రిత్వ శాఖలు కలిగినటువంటి ఆఫీస్ ఇది. ఈ 21 శాఖలతోటి అందరితోటూ సమానంగా అంటే ఒకే అధికారాన్ని ప్రదర్శించాలి. అంటే హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు ఉన్నారని దాని పట్ల ఎక్కువ గౌరవాన్ని కలిగి ఉండటం, వేరే విభాగం పట్ల తక్కువ మర్యాదను చూపించటం ఉండకూడదు. క్యాబినెట్ సెక్రటరీ అనేటటువంటి వ్యక్తి క్యాబినెట్ సచివాలయంలోని అన్ని మంత్రిత్వ శాఖలు అన్ని డిపార్ట్మెంటులతోనూ ఒకే రకంగా గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. దాన్నే తటస్థత అనే ధర్మం ఉంటుంది. జనరల్గా తటస్థత అంటే ఏమిటి అంటే
ఏ వ్యక్తికి వ్యక్తిగతంగా మనం అభిమానాన్ని ప్రదర్శించకూడదు. విధానాల పట్ల మాత్రమే మనం స్పందించాలి తప్ప మంత్రుల వ్యక్తిత్వాలకి వాళ్ళ అభిప్రాయాలకి మనం విలువ ఇవ్వకూడదు. అంటే విలువ అంటే దానికి ఎక్కువగా దాసోహం అవ్వకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ముఖ్యమంత్రి వచ్చిందనుకో కాళ్ళ మీద పడేటటువంటి వ్యవహారం చేయకూడదు. ఇలా తటస్థత అంటే ఏమిటి అంటే నువ్వు అధికారములో ఎవరున్నా విధానాలకు అనుకూలంగా ఉండాలే తప్ప వ్యక్తులకు కాదు అని చెప్పటం అన్నమాట. అన్ని విభాగాల పట్ల ఒకే రకమైనటువంటి గౌరవ మర్యాదల్ని కలిగి ఉండాలి అనేది క్యాబినెట్ సెక్రటరీ యొక్క మరొక డ్యూటీ అన్నమాట. నెక్స్ట్ 5వ డ్యూటీ సలహా మరియు సహాయం. సలహా అంటే ఏంటిది? సపోజ్ ఇప్పుడు నేను గ్రూప్ 1 చదవాలనుకుంటున్నా అని అడిగావు అనుకోరు, మంచిది, అందులో ఆర్డీఓ పోస్ట్ ఉంటుంది, వెళ్ళి చదువుకో అన్నాడు అనుకో, అది సలహా. ఇప్పుడు అతన్నే నువ్వు మరి నేను కోచింగ్కి పోతున్నా ఒక 50,000 ఇయ్యి అన్నావు అనుకో, ఇస్తే సహాయం. డబ్బులు ఇస్తే సహాయం, కేవలం పోయిరా అంటే సలహా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి క్యాబినెట్ సెక్రటరీ కూడా ఒక విధి ఏం చెప్తున్నాడు? సలహా మరియు సహాయం. సలహా ఎవరెవరికి ఇస్తాడు? ఫస్ట్ ప్రధానమంత్రికి ఇస్తాడు. ప్రధానమంత్రికి ఏ ఏ విషయాల్లో ఇస్తాడు? అంశాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్. పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటిది? భారతీయ వ్యవహారాలని నిర్దిష్ట మంత్రిత్వ శాఖలుగాను డిపార్ట్మెంటులుగాను వర్గీకరించటం. ఉదాహరణకి భారతదేశం మొత్తానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంది, దీన్ని మినిస్ట్రీ చేద్దామా డిపార్ట్మెంట్ చేద్దామా? లేకపోతే సాధారణ పాలన అంటారు, న్యాయ వ్యవస్థను ఎలా వర్గీకరిద్దాం, రెవెన్యూ వ్యవస్థను ఎలా వర్గీకరిద్దాం, అలాగే వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగం, ఇలా భారతదేశ వ్యవహారాలని ఒక మంత్రిత్వ శాఖ కిందకి వర్గీకరించటాన్నే పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటారు. భారతదేశంలో మొట్టమొదటగా 1861 ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం పోర్ట్ఫోలియో సిస్టమ్ అనేది భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోర్ట్ఫోలియో సిస్టమ్ నడుస్తూనే ఉంది అన్నమాట. ఇలా క్యాబినెట్ సెక్రటరీ అంశాల వర్గీకరణలో ప్రధానమంత్రికి సహాయం చేయాలి. అంటే దేనిని మంత్రిత్వ శాఖగా మనం పరిపాలనని ఎలా విభజిస్తే సులువుగా ఉంటుందో చెప్పగలగాలి. ఎందుకు? ఆయన చాలా సంవత్సరాల సంధి ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి వర్గీకరణకి సహాయ సహకారాలు అందించాలి అన్నమాట. అలాగే ఇంకా ఎక్కడ డిపార్ట్మెంటు మంత్రిత్వ శాఖల ఏర్పాటులో సూచనలు ఇవ్వాలి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయుష్ డిపార్ట్మెంట్ ఉండేది, ఆ ఆయుష్ డిపార్ట్మెంటు ఇప్పుడు మినిస్ట్రీ అయ్యింది. అలా ఏది మినిస్ట్రీగా ఉండాలి, ఏది డిపార్ట్మెంట్గా ఉండాలో కూడా సూచనలు ఇవ్వచ్చు. అలాగే పోర్ట్ఫోలియోను మార్చటం, షఫ్లింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో. మనం ఈ మధ్యకాలంలో వార్తల్లో వింటున్నాం, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అంటారు. అంటే క్యాబినెట్ కార్యదర్శి చెప్తాడు, ఇగో ఇతను కొంచెం ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాడు, ఇతన్ని వేరే శాఖకు మార్చుదాం అని చెప్తారు, లేదా ఇతని అవసరం ఆ శాఖలో ఎక్కువగా ఉంది అని చెప్తారు. ఇప్పుడు మనకి నిర్మలా సీతారామన్ తీసుకున్నట్టయితే ఆర్థిక శాఖకు షఫ్లింగ్ చేశారు. అలా షఫ్లింగ్ విషయంలో కూడా ప్రధానమంత్రికి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎవరు అంటే క్యాబినెట్ కార్యదర్శి అన్నమాట. ఇది పిఎంకి ఇచ్చేటటువంటిది. పిఎంకి సంబంధించి అంశాల వర్గీకరణ, ఇంకొకటి డిపార్ట్మెంటా అది మంత్రిత్వ శాఖ, అప్గ్రేడేషన్ చేయాలా అలాగే ఉంచాలా, అలాగే ఏ మంత్రిని ఏ శాఖకు కేటాయించాలి అనే సందర్భంలో కూడా ప్రధానమంత్రికి సహాయ సహకారాలు అందిస్తాడు. అలా క్యాబినెట్ కార్యదర్శి యొక్క 5వ విధి అయినటువంటి సలహా మరియు సహాయంలో పిఎం తర్వాత సలహా ఇచ్చేదెవరికి? రాష్ట్రపతికి. రాష్ట్రపతికి ఏ ఏ అంశాలలో సహాయం అందిస్తాడు? రాష్ట్రపతి ప్రసంగాన్ని రూపొందించడంలో ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఉంటుంది. అలా ఆగస్టు 15కో జనవరి 26కో లేకపోతే ఏదైనా ప్రత్యేక సందర్భంలోనో ఎక్కడైనా చెప్పాల్సి వస్తే జనరల్గా ఆగస్టు 15 రోజు ప్రధానమంత్రి ఉపన్యాసం ఉంటుంది. జనవరి 26 రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి భవన్ ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలా ఏ సందర్భాలలో అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు
క్యాబినెట్ కార్యదర్శి సలహా మరియు సహాయం అందిస్తాడు అన్నమాట. అలాగే ఇంకా ఏ సందర్భంలో ఆర్డినెన్సులను రూపొందించేటప్పుడు, ఆర్డినెన్స్ అంటే ఏంటిది, చట్టసభలు సమావేశాలలో లేనప్పుడు ఏదైనా అత్యంత అవసరమైన సందర్భంలో రాష్ట్రపతి ఇచ్చేటటువంటి ఆదేశమే ఆర్డినెన్స్ అని అంటారు. అత్యవసర ఆదేశం. శాసన నిర్మాణ వ్యవస్థలు ఆబ్సెన్సీలో ఉన్నప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తించే రాష్ట్రపతి ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు. ఆర్డినెన్స్ల రూపకల్పనలో సహాయ సహకారాలు అందించే వ్యక్తి ఎవరు అంటే క్యాబినెట్ కార్యదర్శి. ఇలా రాష్ట్రపతికి ఈ రెండు అంశాలలో, ఒకటి స్పీచ్ ఇవ్వటం, స్పీచ్లోను, రెండోది ఆర్డినెన్సులు జారీ చేయటంలోనూ సహాయ సహకారాలని అందిస్తాడు క్యాబినెట్ సెక్రటరీ. నెక్స్ట్ సలహా మరియు సహాయక విధులలో ప్రధానమంత్రికి సహాయం చేశాడు, రాష్ట్రపతికి సహాయం చేశాడు. నెక్స్ట్ మంత్రులకి ఏ విధంగా అంటే, మంత్రులు తమ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై పరువు నష్టం దావా వేస్తారనమాట. ఉదాహరణకి అరవింద్ కేజ్రీవాల్ పైన అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశాడు. అలా ఒక మినిస్టరు పరువు నష్టం దావా కేసు వేయాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. క్యాబినెట్ కార్యదర్శికి చెప్పి అతను ఓకే సార్ మనకు అనుకూలంగా ఉంది, మనం గెలుస్తాము, మీరు వెళ్ళండి అని చెబితే అప్పుడు పరువు నష్టం దావా వేయాలి. మా అరుణ్ జైట్లీ ఢిల్లీ జలమండలి బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంటే అందులో విధులు నిర్వహిస్తున్నప్పుడు అవినీతి జరిగిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలు అవాస్తవం, ఇది నా పరువు, నా ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ పైన అరుణ్ జైట్లీ కేసు వేశాడు. అలాంటి పరువు నష్టం దావా కేసు వేసే సందర్భంలో ఎవరి అనుమతి తీసుకోవాలి? క్యాబినెట్ కార్యదర్శి సలహా సహాయం తీసుకొనే ఆ కేసు ఫైల్ చేయాలి అన్నమాట. అలా నెక్స్ట్ ఇంకా ఎవరికి సహాయం చేస్తాడు? పార్లమెంటుకు సలహా మరియు సహాయం అందిస్తాడు. పార్లమెంటుకి ఎలా? పార్లమెంటు సమావేశాల సందర్భంలో, పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు ప్రారంభం అవ్వాలి, డేట్ డిక్లేర్ చేయడానికి, డేట్ ఫిక్స్ చేయడానికి అతని సలహా తీసుకుంటారు. అలాగే ప్రొరోగ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఈ సెషన్ ముగిసిపోయింది అని చెప్పటానికి ప్రొరోగ్ అంటారు, దీర్ఘకాలిక వాయిదా అనమాట. నెక్స్ట్ ఒకవేళ పార్లమెంటు సెషన్ అయిపోయింది అంటే తన పదవీ కాలం అయిపోయింది, రద్దు చేయాలి. అలా పార్లమెంటు రద్దు చేసే సమయంలో కూడా క్యాబినెట్ కార్యదర్శి సలహా మరియు సహాయక విధిని ఇక్కడ నిర్వహిస్తాడు అనమాట. ఇలాంటి అంశాలపైన పార్లమెంటుకు సలహా ఇస్తాడు. అలాగే ఇంకా ఎవరికి? ఆపద్ధర్మ ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వటం. ఆపద్ధర్మ ప్రధానమంత్రి అంటే ఏంటిది? ఇక్కడ పార్లమెంటు రద్దు అయిపోతుంది, ఎన్నికలకు పోతారు, ఇంకా కొత్త గవర్నమెంట్ రాలే, కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు ఉండేటటువంటి పాత ప్రధానమంత్రి ఆపద్ధర్మ ప్రధానమంత్రి అంటారు. ఇతనికి కూడా సలహాలు సహాయం అందించేటటువంటి వ్యక్తి ఎవరు అని అడిగాడు అనుకో, దాన్ని మనం ఏమాలి? క్యాబినెట్ కార్యదర్శి అని అంటారు అన్నమాట. ఇవి 5వ విధి అన్నమాట. నెక్స్ట్ 6వ విధి ఏమిటంటే, వివిధ విభాగాలకు అధిపతిగా అంటే హెడ్గా ఉంటాడు. భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థలకి క్యాబినెట్ సెక్రటరీ బాస్, హెడ్గా ఉంటాడు. అలాంటివి ఏమున్నాయి చూడండి ఇక్కడ. సివిల్ సర్వీసెస్ బోర్డు. సివిల్ సర్వీసెస్ బోర్డు అంటే ఎవరు? యూపీఎస్సి ద్వారా ఎన్నికైనటువంటి మెంబర్స్ అందరూ కలిగినటువంటి బోర్డు ఉంటుంది, దానికి బాస్గా వ్యవహరిస్తాడు. ఇంకా దేనికి? కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనకి సంబంధించినటువంటి సెక్రటరీస్ ఉంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆర్థిక శాఖ కార్యదర్శి, అలాగే హోంశాఖ కార్యదర్శి, ఇలాంటి కార్యదర్శులందరికీ ఆ కమిటీకి ఇతనే బాస్గా ఉంటాడు అనమాట. ఇలా 6వ విధి ఏమిటి అంటే, ఏ ఏ ఆఫీసులకి లేదా ఏ ఏ కమిటీలకి అధిపతిగా ఉంటాడో చెప్తారు అనమాట. నెక్స్ట్ అధిపతిగా ఉండేది కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్. అంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎవరు? సోమేష్ కుమార్ గారు. అలా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ అందరికీ కలిపి ఒక మీటింగ్ పెడతారు.
అలా కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్ వాటికి అధ్యక్షత వహించేది బాస్ ఉండేది ఎవరంటే క్యాబినెట్ కార్యదర్శి. ప్రిలిమినరీలో ఇది చాలా ఇంపార్టెంట్, మనకి గవర్నెన్స్ అని స్పెషల్గా ఇచ్చాడు గ్రూప్ 1 ప్రిలిమినరీలో. కాబట్టి ఇలాంటిది గుర్తుపెట్టుకోండి. అన్ని రాష్ట్రాల కార్యదర్శుల కాన్ఫరెన్స్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఎవరు అధిపతిగా ఉంటారు అంటే క్యాబినెట్ కార్యదర్శి అన్నమాట. భారతదేశం మొత్తానికి కార్యదర్శి ఉండడు, క్యాబినెట్ కార్యదర్శి ఉంటాడు. రాష్ట్రంలో అయితే చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కానీ దేశం మొత్తానికి చీఫ్ సెక్రటరీ అనే స్పెషల్ పోస్ట్ ఉండదు. క్యాబినెట్ కార్యదర్శి వీళ్ళందరికీ అధిపతిగా ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ, పద్మ అవార్డ్స్ కమిటీ, సీనియర్ సెలక్షన్ బోర్డు, స్ట్రాటజీస్ అండ్ పాలసీ గ్రూప్ మెంబర్స్, స్పేస్ కమిషన్లో సభ్యుడిగా ఉంటాడు, ఆటమిక్ ఎనర్జీ కమిషన్లో సభ్యుడిగా ఉంటాడు. ఇలా క్యాబినెట్ కార్యదర్శి అయితే అతనికి అధికార రీత్యా ఈ సంస్థలలో బాస్ అయినా అవుతాడు, మెంబర్ అయినా అవుతాడు. ఇది 6వ విధి. వీటన్నిటిని సమర్థవంతంగా నిర్వహించినట్టయితే మంచి క్యాబినెట్ సెక్రటరీగా గుర్తింపు పొందుతాడు అన్నమాట. ఇలా క్యాబినెట్ సెక్రటరీని మరి ఎవరు నియమిస్తారు అని అంటే ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్న అపాయింట్మెంట్స్ కమిటీ అన్నమాట. ఇక్కడ ఏసీసీ అంటారు, క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అంటారు. క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అంటారు. దానికి అధ్యక్షుడిగా ఎవరుంటారు? ప్రధానమంత్రి ఉంటాడు. ఇది కూడా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ కార్యదర్శిని ఎవరు నియమిస్తారు అన్నప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్న క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అనేటటువంటి కమిటీ ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీని నియమిస్తుంది అన్నమాట. అలాగే ఇతని పదవీ కాలం ఎంత ఉంటుంది, ఇతని ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు జనరల్గా ఏం చేస్తున్నాం మనం, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ని క్యాబినెట్ సెక్రటరీగా అంటున్నాం. 21 సంవత్సరాలకి మనం సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసామనుకో, వాళ్ళు క్యాబినెట్ సెక్రటరీకి పోయేసరికి వాళ్ళు దాదాపు రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటారు. కాబట్టి తొందరగానే తక్కువ కాలంలోనే పదవీ విరమణ చేసిపోతున్నారు. అందుకోసం ఏం చేశారంటే మనం 2010 నుంచి ఇంత అనుభవజ్ఞుణ్ణి వెంటనే అతని పదవీ విరమణ చేయించడం మంచిది కాదని చెప్పేసి కనీసం ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలని 2 సంవత్సరాల కనీస పదవీ కాలాన్ని నిర్ణయించారు. 2010 సంవత్సరం నుంచి క్యాబినెట్ సెక్రటరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్ అనమాట, పదవీ విరమణ వయసుతో సంబంధం లేకుండా కనీసం 2 సంవత్సరాల కాల పరిమితిని నిర్ణయించారు క్యాబినెట్ కార్యదర్శికి అనమాట. ఇలా నియామకమేమో క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, అలాగే పదవీ కాలం అంటే 2 సంవత్సరాలుగా కనీసంగా ఉంచారు. ఇది క్యాబినెట్ కార్యదర్శికి సంబంధించిన అంశం. పదవీ కాలం అంటే నిర్దిష్ట పదవీ కాలాన్ని పేర్కొనలేదు. మొదటి ఏఆర్సి క్యాబినెట్ సగటు పదవీ కాలాన్ని 2 సంవత్సరాలు ఉంచాలని సూచించింది. మొదటి ఏఆర్సి మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటిది. ఇది 1960s 70sలో వచ్చినటువంటి ప్రతిపాదన ఇది అనమాట. పదవీ కాలాన్ని 2 సంవత్సరాలు ఉంచాలని చెప్పారు. అలా 2010 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. క్వశ్చన్ ఏమనొచ్చు, క్యాబినెట్ సెక్రటరీ పదవీ కాలాన్ని కనీసం 2 సంవత్సరాలు ఉంచాలని సిఫారసు చేసినది ఎవరు అంటాడు. మొదటి ఏఆర్సి మొరార్జీ దేశాయ్ దానికి అధ్యక్షుడిగా ఉండేవాడు అనమాట. అలాగే ఇప్పుడు క్యాబినెట్ కార్యదర్శి ఇంకా ఏం చేయాలి, తను నివేదికలు సమర్పించాలి. ఎవరికి నివేదికలు సమర్పించాలి? భారత రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, పార్లమెంటుకి, మంత్రిమండలికి, ప్రధానమంత్రికి, 5గురికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ క్యాబినెట్ వ్యవహారాలపైన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటివి, అవి ఎంతవరకు అమలవుతున్నవి, అలా క్యాబినెట్ నిర్ణయాలు ఏమున్నాయి, ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంది, అలాగే మనం చైనా వస్తువులపైన ఎగుమతి సుంకాన్ని పెంచి దిగుమతిని బ్యాన్ చేయొచ్చా, అలాగే ఇంకా ఇప్పుడు మనం విదేశీ టీకాలని ఇంపోర్ట్ చేసుకోవచ్చా, ఇవన్నిటిపైన రిపోర్ట్లు తయారు చేసి రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, పార్లమెంటుకి, మంత్రిమండలికి, ప్రధానమంత్రికి ఇస్తాడు. ఇది తన విధులలో ఎక్స్ట్రా ఇది నివేదిక సమర్పణ అన్నమాట. క్యాబినెట్ సెక్రటరీ
ఆఫీస్ అంటే కార్యాలయం ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు రాష్ట్రపతి భవన్లో ఉంటుంది. రాష్ట్రపతి భవన్లో భారతీయ క్యాబినెట్ సెక్రటేరియట్ అంటే భారతీయ సచివాలయంలో ఇతని ఆఫీసు ఉంటుంది అన్నమాట. ఇతని పైన ప్రముఖ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుడైనటువంటి ఎస్ఎస్ ఖేరా ఏం చెప్పాడు అనమాట. ఈయన కూడా మాజీ బ్యూరోక్రాట్ అయినటువంటి ఎస్ఎస్ ఖేరా వ్యాఖ్యానం ఒక క్యాబినెట్ కార్యదర్శిగా ఉండాలి అంటే ఏముండాలి అంటే తనకి వివిధ శాఖలలో అపార అనుభవం ఉండాలి అని చెప్పాడు. ఎందుకు అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 77 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. 77 మంత్రిత్వ శాఖలని సమన్వయం చేయాలి అంటే వాటన్నింటి గురించి కనీస జ్ఞానం ఉండాలి. అప్పుడు మాత్రమే క్యాబినెట్ కార్యదర్శి సక్సెస్ అవుతాడు అని చెప్పాడు. అందుకోసమే ఈయన చెప్పినటువంటిది మొట్టమొదటి అర్హత క్యాబినెట్ కార్యదర్శిగా ఉండాలి అంటే ఏమని చెప్పాడు? అనుభవం ఉండాలి అని చెప్పాడు. అలాగే పండిన పరిపాలనా అనుభవం గల వ్యక్తి ఈ స్థానానికి అర్హుడు అని చెప్పాడు. వివిధ శాఖలలో అపార అనుభవం ఉండాలి. అలాగే అడ్మినిస్ట్రేషన్లో అపారమైన అనుభవం ఉండాలి. అడ్మినిస్ట్రేషన్లో అపారమైన అనుభవం అంటే ఏంటిది? ఆ పాలసీ రూపొందించే దగ్గర నుంచి దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేంత వరకు ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో గుర్తించగలగాలి. అలా విధాన రూపకల్పన ఎక్కడ జరుగుతుంది గుర్తుందా? జాయింట్ సెక్రటరీ, అండర్ సెక్రటరీ అని మనం ఒక హైరార్కీ ఇచ్చాం. బ్రాంచ్లో మొదలవుతుంది, అక్కడ నుంచి తనకు అనుభవం ఉండాలి పాలన పట్ల. ఇలా ఎస్ఎస్ ఖేరా వ్యాఖ్యానం ప్రకారం వివిధ శాఖలపైన అనుభవం ఉండాలి, పరిపాలన పైన అపార అనుభవం ఉండాలి అని చెప్పారు. ఇది క్యాబినెట్ సెక్రటరీకి సంబంధించినటువంటి అర్హత ఎస్ఎస్ ఖేరా గారు చెప్పారు అన్నమాట. దీని మీద ఫైనల్గా క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్యాబినెట్ సెక్రటరీ పాత్రను లేదా విధులను వివరించండి అన్నాడు అనుకో. పాత్ర అన్న విధులన్నా ఒకటే. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ పరిచయం రాయాలి. పరిచయంలో దేన్ని ఉపయోగించుకోవాలి? నిర్వచనాన్ని ఉపయోగించుకోవాలి. నిర్వచనంలో గుర్తుందా మనం ఏం చెప్పినాం? ఒక ట్రయాంగిల్ చెప్పినాం. ట్రయాంగిల్లో ఏంటిది? పరిపాలనా అధిపతి, శాశ్వత కార్యనిర్వహణ అధికారి, అత్యంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అని చెప్పినాం. ఇలా నిర్వచనాన్ని రాయాలి. నెక్స్ట్ విధుల దగ్గరికి వచ్చినప్పుడు మనం సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీకు విధులు చెప్పాను రాసుకో అని చెప్పేసి మనం సింపుల్గా ఈ 3 విధులు, ఒకటి రోల్ మోడల్, సూపర్విజన్, కోఆర్డినేషన్ అనేటటువంటిది. నెక్స్ట్ మిగిలినటువంటి మరొక 3 విధులు ఉన్నాయి. ఆ 3 విధులని మనం ఎలా రాయొచ్చు అని అంటే నేషనల్ హైవే అథారిటీ. నేషనల్ హైవే అథారిటీ. ఎన్ అంటే ఏంటిది? న్యూట్రాలిటీ. హెచ్ అంటే హెడ్ ఆఫ్ ద సమ్ డిపార్ట్మెంట్స్ అన్నమాట, కొన్నిటికి అధిపతిగా ఉంటాడని చెప్పినాం. అలాగే ఏ అంటే అడ్వైజ్ అండ్ అసిస్టెన్స్, సలహా మరియు సహాయక విధులు అని చెప్పినాం. సింపుల్గా రాసుకో. నేషనల్ హైవే అథారిటీ అనేది 6 విధులు అనమాట. మనం ఎంత చదివామనేది కాదు, ఆ 10 నిమిషాలలో ఎంత వేగంగా పేపర్ మీద రాయగలుగుతున్నాం, గుర్తొస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం పరిచయంలో నిర్వచనాన్ని ఉపయోగించినాం, ఈ ట్రయాంగిల్ ఉపయోగించుకోండి. అలాగే విధులు అన్నప్పుడు రాస్కో ఎన్హెచ్ఏ అని చెప్పినాం. ఇవి విధులకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ముగింపులో ఏం చెప్తాం? భారత్లో క్యాబినెట్ కార్యదర్శిని బ్రిటన్లో వలె కాక సీనియారిటీ ఆధారంగా ఉంటుందని చెప్పినాం. ఎందుకంటే నిర్వచనంలోనే చెప్పినాం సీనియర్ మోస్ట్ ఐఏఎస్నే మనం అక్కడ క్యాబినెట్ సెక్రటరీగా నియమిస్తున్నారు. అలా భారతదేశంలో సీనియర్ మోస్ట్ కాబట్టి దాదాపు రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటున్నాడు. అతను తొందరగా బదిలీ అంటే పదవి విరమణ చేస్తున్నాడు. అందుకోసమే 2 సంవత్సరాలు ఉండాలని చెప్పినాం. ఆల్రెడీ మనం మొదటి ఏఆర్సీ రికమెండేషను 2010 నుంచి అమలు చేస్తున్నారని చెప్పినాం. అలా 1-2 సంవత్సరాలు ఉండాలి అనేది ఫిక్స్ అయిపోయింది. అది ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే ప్రధానమంత్రి ఇష్టాలపై పదవి ఆధారపడి ఉందని చెప్తున్నారు. అంటే ప్రధానమంత్రి తనకి ఇష్టడైనటువంటి వాడినే క్యాబినెట్ సెక్రటరీగా నియమించుకుంటున్నాడు. అలా ప్రభుత్వం మారినప్పుడో ప్రధానమంత్రి మారినప్పుడో ఇతను కూడా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా ఉంటే బాగుంటుంది అని
ముగింపులో దీనిలో ఉన్నటువంటి లోపాలని రాయాలి. దీనిలో ఉన్న లోపాలని రాస్తే సరిపోతుంది. ఇది క్యాబినెట్ సెక్రటరీ అన్నప్పుడు అనమాట. క్యాబినెట్ సెక్రటరీ అంటే మనం నిర్వచనం, పరిచయంలో నిర్వచనం రాసినాం. దాని తర్వాత విధులు, 6 రకాల విధులు రాసినాం. తర్వాత ముగింపులో మీరు ఎస్ఎస్ ఖేరా వ్యాఖ్యానాన్ని కానీ దీన్ని కానీ ఉపయోగించుకొని ముగింపు చేయండి. ఇలా సింపుల్గా క్యాబినెట్ సెక్రటరీ అనేటటువంటిది పెద్ద కాంప్లెక్స్ ఏమీ ఉండదు. ఇది చాలా సింపుల్ వేలో ఉంటుంది. దీనిని ఉపయోగించుకోండి. ఇలా 10 మార్కులకు సరిపోయేంత రాయగలగాలి. థ్యాంక్ యూ.